హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు న్యూ ట్రెండింగ్ లట్కన్ చూపిస్తా చూడండి. ముందుగా కాటన్ క్లాత్ తీసుకొని త్రిభుజం ఆకారంలో కట్ చేసుకోవాలండి. ఇది లైనింగ్ అండి, ఒరిజినల్కి కింద ఉంటుంది. లోపల ఖర్చు కనబడకుండా ఉల్టాయించడం కోసం అండి. తర్వాత ఒరిజినల్ని కూడా తీసుకొని త్రిభుజం ఆకారంలో ఉందో లేదో కట్ చేసుకొని చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఈ లైనింగ్ పైన ఒరిజినల్ ఉల్టా వేసి కుట్టుకోవాలి. ఇలా అన్నీ వేసి కుట్టుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల లోపల ఉన్న ఖర్చు కనబడదండి, నీట్గా ఉంటుంది. చాలా వరకు మేము బ్లౌజ్లకు ఇలాగే వేస్తామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు డిజైన్ బ్లౌజ్లకు అందరూ దాదాపుగా ఇలాగే డోరీకి 3-4 లట్కన్లు కింద వేయాలని, డిజైన్ లట్కన్లు వేయాలని కస్టమర్స్ అడుగుతున్నారండి. అలా వేసుకున్న తర్వాత పైన చిగురు కుట్టుకొని సేమ్ ఒరిజినల్గా అటాచ్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఒరిజినల్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఒకటేసారి 4 పెట్టి కూడా కుట్టుకోవచ్చు అండి, ఎందుకంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత దీనికి మీకు ఇష్టమైన లేసులు కానీ పైపింగ్లు కానీ కింద మీరు వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పటికీ చూడండి, ఇక ఇలా ఉందో చూడండి, ఖర్చు అసలు కనబడకుండా నీట్గా ఉంది. నేనైతే ఇప్పటికీ లేస్ వేస్తున్నానండి, గోల్డ్ కలర్. చూడండి, 4 కూడా ఒకటేసారి కుట్టుకోండి. ఒక్కొక్కటి వేసుకొని కట్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇలా 4 ఒకటేసారి వేసుకొని కుట్టుకొని కింద చివరికి ఎడ్జ్కు వచ్చేటట్టు కుట్టుకోండి. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత డోరీకి దీన్ని పెట్టేసేయాలండి. చూడండి ఎట్లా పెడుతున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలండి. చూడండి, కింద లైస్ వేసేసరికి ఎంత లుకింగ్ బార్డర్ వచ్చిందో. ఇది బ్లౌజ్కి వేయడం వల్ల గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి. ఇలా 1 by 1 అంటే కొంచెం ఒకదాని తర్వాత ఒకటి కొంచెం వదిలి ప్లేస్ ఉంచి మరీ కుట్టుకోవాలండి. చూడండి నేను ఎలా కుడుతున్నాను. అది కిందికి అనేసరికి చూడండి ఇష్టం అండి. ఒక్కొక్కరు 2 వేసుకుంటారు, ఒక్కొక్కరు 1 వేసుకుంటారు, ఒకరు 4 కావాలంటారు. ఇలా కస్టమర్లు అడిగిన దాన్ని బట్టి వేస్తూ ఉంటామండి. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇది బ్లౌజ్కి వేస్తే ఇంకా గ్రాండ్గా కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసేయండి, ఎట్లా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.